సబ్సిడీ లోన్లు ఇచ్చి మాకు నిధులు విడుదల చేస్తే మా పరిస్థితి ఈ రోజు ఇట్లా ఉండదు కదా. ఈ రోజు ఈ ధర్నాలు వచ్చి కూకొని ఇబ్బందులు పడి ఈ టెంట్ కింద ఉండాల్సిన పరిస్థితి ఏంది? ప్రభుత్వం పెద్దగా చెప్తా మీకు ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు. ఎన్ని కోట్లు ఇస్తావో ఇప్పుడు చూస్తాం నీ ముఖం. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ నెల ఇది, మాకు ఎన్ని కోట్లు ఇస్తావు? 50 కోట్లు అని చెప్పి చెప్తా తప్ప ఫెడరేషన్లో ఏమీ లేదు. ఒక్క బాలామాయావతి దేవికే చెప్పి ఆ బాలామాయావతి దేవి మేము పోతే మాత్రం మాకు పర్మిషన్ దొరకాల్సిన మాకు కష్టం అయితే మాట్లాడలేము. అన్నిటికీ తల ఊపుతుంది. సరే బడ్జెట్ ఇచ్చి పెద్ద ఎత్తున మా వృత్తిదారులని ఆదుకోవాలి. మాకు కార్పెంటరీ వర్క్కు సంబంధించి మా వృత్తిదారులకు ఎక్కడన్నా ఇవ్వాలి. చేస్తాడు ఆ దొంగ బాగానే ఉంటాడు, పోలీసు వాళ్ళు బాగానే ఉంటాడు, కానీ ఇబ్బందులు పడేది మేమే చేస్తుంది. కాబట్టి ఇకనైనా మాకు నిధులు కేటాయించడమే కాదు, నిధులు ఖర్చు చేయాలి. కుమారస్వామి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఘ్నేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఈ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి చెరిపల్లి సీతారాములు సుదర్శన్ అన్న గారికి, అదేవిధంగా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రమణన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు, వేదికలు అలంకరించే పెద్దలందరికీ ముందుగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా వృత్తులు మేము ఎన్ని కష్టాలు చేస్తే కానీ రోజుకు 1000 రూపాయలు కూడా సంపాదించుకోలేని ఈ రోజు ఈ వృత్తుల పేరు మీద ఎక్కడెక్కడో కంపెనీలకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. పని లేకుండా మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి అలాంటి సోయలు ఉండవు. పోతున్నారు, వాళ్ళ కంపెనీలు పెట్టుకుంటున్నారు. కానీ చేసుకునే వాడికి పని లేక ఈ రోజు అడ్డాల మీద కూకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కో కన్వీనర్ని ఇందిరా పార్క్ వద్ద అన్ని చేతి వృత్తిదారులు అందరం కలిసి ఈరోజు మహాధర్నా చేపట్టాం. బడ్జెట్లో గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మొత్తం బీసీ, ఎంబీసీ వివిధ కార్పొరేషన్లకు ఏటా 25,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, కానీ ఇప్పటి వరకు 10,000 కోట్లు కూడా దాటలేదు. ఆ 10,000 కోట్లు కూడా నిధులు విడుదల చేసే దగ్గర తీవ్రమైనటువంటి వివక్షత ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఈరోజు అనేక ఫెడరేషన్లకు అధికారులు లేక దివాళమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజీవ్ అభ్యుదయ పథకాన్ని కూడా దరఖాస్తు చేసుకొని ఏడాది కావస్తూ ఉంది. ఇంతవరకు ఒక్కరికి కూడా గ్రాంట్ అనేటువంటిది విడుదల చేయలేదు. అదేవిధంగా ఉచిత విద్యుత్తు రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ ఈ 2 ఏళ్ల కాలంలో పాత బకాయిలు కట్టలేదు. విద్యుత్ బిల్లులు పెరిగిపోవడంతో అధికారులు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ వెంటనే విడుదల చేసి ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఎంవి రమణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం 20వ తారీఖు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో మా వృత్తిదారులందరికీ 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతుందో మార్చి 30 వరకు, అంటే ఇంకా 13 రోజులే ఉంది, ఆ 1018 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ సప్లాన్ చట్టం కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వృత్తిదారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, పెన్షను 4,000కు పెంచుతామని, ఎక్స్రేషియో 10 లక్షలకు పెంచుతామని, ఏజెన్సీ గిరిజనులకి అవకాశం కల్పిస్తాం, గిరిజన ప్రాంతంలో గీతా కార్మికులకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానాలు చేసిందో అది అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్స్ వర్గీకరణ చేసి అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సంఘాల నేతలం, కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ అన్నీ తిరిగి చూసాం, కానీ ఏ కార్పొరేషన్, ఫెడరేషన్కి నిధులు లేవు. ఇప్పటి వరకు నిధులు కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేయలేదు. వీటిని వెంటనే విడుదల
చేసి ఖర్చు చేసి గీతా కార్మికులకి మిగతా వృత్తిదారులందరి సంక్షేమానికి మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వృత్తిదారులం 25 లక్షల కుటుంబాల వాళ్ళం ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా మేము మీ వృత్తిదారులకు చేస్తామని చెప్పి అన్నారు. చేస్తుందని ఆశిస్తున్నాం. చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతాం. వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధారణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వృత్తిదారుల సంఘాలు వ్యక్తిగతంగా ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళు ఇప్పటికే మెమొరండాలు ఇచ్చి ఈ బడ్జెట్లో మాకు నిధులు సక్రమంగా కేటాయించండి, కేటాయించిన నిధులన్నీ అమలు చేయండి అని ఇప్పటికే మంత్రులకి ఆర్థిక శాఖ మంత్రికి మెమొరండాలు ఇవ్వటం అనేది జరిగింది. మెమొరండాలు ఇవ్వటమే కాదు, ఆయా వేదికల నుంచి ఉద్యమాలు కూడా చేయడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు. అందుకని రేపు 20వ తేదీ నాడు పెట్టేటువంటి బడ్జెట్లో వృత్తిదారులకి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ప్రతిపక్షాలు చెప్తున్నాయి 420 వాగ్దానాలని. అంటే ఈ చేసినటువంటి వాగ్దానాలన్నీ పక్కకు పోయి వాళ్ళ కొత్త ఎజెండా వస్తుంది. ఈ కొత్త ఎజెండా రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ కొత్త ఎజెండాలో వాళ్ళకి ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ కమిషన్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధం ఉంది. అందుకని చేసిన వాగ్దానాలు పక్కకు పెట్టి కొత్త ఎజెండా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఎజెండాని ఈ ప్రభుత్వం రంగం మీద తీసుకొస్తూ ఉంది. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, ఎన్నికలకు ముందు పేదల యొక్క సంక్షేమం గురించి మాట్లాడారు, పేదల కుటుంబాల గురించి మాట్లాడారు. కానీ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. సొంత సంసారాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. సొంతంగా లాభాలు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వాగ్దానాలన్నీ పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. అందుకని చేసిన వాగ్దానాలన్నీ అమలు జరగాలి. ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికలకు ముందు వృత్తిదారులకు, అదేవిధంగా రైతులకు, పేదలకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వృత్తిదారులు లక్షల మంది ఆ వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకు బడ్జెట్లో చాలా నామమాత్రం కేటాయించడం, ఖర్చు పెట్టకపోవడం వృత్తిదారుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ బీసీ డిక్లరేషన్, వృత్తిదారులకు సంబంధించిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.